రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలన పూర్తి చేసుకుని మరో సగం ప్రయాణం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శక్తియుక్తులతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వభావం ప్రకారం అంతర్గత సవాళ్లు ఏర్పడటం సహజం. రేవంత్ రెడ్డి సీనియర్ నేతలను కలుపుకొని సీఎం అయిన సగం పాలన పూర్తయ్యేసరికి పార్టీలో కొందరు సీనియర్ల నుంచి అసంతృప్తి బయటపడుతోంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేకాదు ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలో చేరతారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ ఒక మహాసముద్రం. అందులో ఎంతో మంది సీనియర్ నేతలు, కీలక వ్యక్తులు ఉంటారు. వారందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమైన పని. అయినా సీఎం రేవంత్ రెడ్డి తొలి దశలో ఆ ఫీట్ ను సాధించినట్లు కనిపించింది. అయితే ఇప్పుడు కొందరు నేతలు రాష్ట్ర అభివృద్ధి అన్న కోణంలో మాట్లాడుతూనే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. వీరిలో చాలా మందికి మంత్రి పదవులు దక్కకపోవడం ఆవేదన కలిగిస్తుంది. మరికొందరికి ఇక రాదన్న స్పష్టత కూడా ఏర్పడింది. దీంతో రానున్న 2 ఏళ్లలో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆలోచనలు వారిలో మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో టాక్. కాంగ్రెస్ పార్టీ స్వభావం దృష్ట్యా ఇది ఆశ్చర్యకరం కాదు. చారిత్రాత్మకంగా కాంగ్రెస్ అనేది విభిన్న భావజాలాలు, వర్గాలు, ప్రాంతీయ నాయకత్వాలతో కూడిన పెద్ద రాజకీయ వేదిక. ఇలాంటి పార్టీలో అందరినీ సంతృప్తి పరచడం సవాలే. అయినప్పటికీ 2023 ఎన్నికల అనంతరం పార్టీని ఏకతాటిపైకి తీసుకువచ్చి అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వివిధ వర్గాల మధ్య సమన్వయం సాధించడం, సీనియర్ నేతలను ఒకే దిశగా నడిపించడం వంటి అరుదైన రాజకీయ నైపుణ్యంతో ఆయన ముఖ్యమంత్రి అవతరించారు. అయితే పాలనలో సగం దశ పూర్తవుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలో నిరాశ చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కొందరికి ఈ టర్మ్లో మంత్రి పదవి దక్కే అవకాశాలు తగ్గిపోయాయనే భావన ఏర్పడింది. మరికొందరు ఇక తమకు అవకాశం రాదన్న స్పష్టతకు కూడా వచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేతలు బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని కాకుండా రాష్ట్ర అభివృద్ధి పేరిట తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమర్శల వెనుక వ్యక్తిగత రాజకీయ నిరాశ ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఒక కీలక రాజకీయ మార్పు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరటం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత కాంగ్రెస్ లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనతో పార్టీని వీడినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ లో ఆయనకు లభించిన గౌరవం, స్థానం ఇతర సంతృప్త నేతలకు ఒక సంకేతంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీవన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ లో మిగిలిన అసంతృప్త నేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ముఖ్యంగా సీనియర్ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును పునఃపరిశీలించే దశకు వచ్చారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇక ఇదే సందర్భంలో నల్గొండ జిల్లా రాజకీయాలు కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడి సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన తరచూ కాంగ్రెస్ ఉన్నత నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజగోపాల్ రెడ్డి రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తే ఆయనకు ఈ టర్మ్లో మంత్రి పదవి దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అదే వర్గానికి చెందిన మరో నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడం రాజకీయంగా సాధ్యం కాదన్న అభిప్రాయం ఉంది. అంతేకాకుండా కుటుంబంలోనే ఇప్పటికే మంత్రి ఉండటం కూడా ఒక పరిమితిగా మారింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకున్న సంబంధాలు కూడా అంతగా సానుకూలంగా లేవన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తరచూ పరోక్ష వ్యాఖ్యల ద్వారా తన అసంతృప్తిని బయటపెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ
పరిణామాలకు తోడు ఆయన ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక నేతగా అభివర్ణించడం, ఉద్యమ నాయకుడిగా ప్రశంసించడం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకురాలు కవితపై ఆయన చేసిన విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సొంత తండ్రిని గౌరవించలేని వారు ప్రజలకు ఎలా నాయకత్వం వహిస్తారు అన్న వ్యాఖ్యలతో ఆయన నేరుగా కవితను టార్గెట్ చేశారు. ఈ వ్యాఖ్యలన్నింటినీ కలిపి చూస్తే రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ నిర్ణయాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేసీఆర్ పై ప్రశంసలు వ్యక్తం చేయడం వెనుక రాజకీయ సంకేతాలున్నాయా అన్నది చర్చకు దారితీసింది. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో భవిష్యత్తు కదలికలకు ముందుమాటగా భావిస్తారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇటీవల ఒక వివాహ వేడుకలో కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ, ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకోవటం, కలిసి కనిపించడం వంటి దృశ్యాలు రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలకు దారితీశాయి. ఇది సాధారణ సామాజిక సందర్భమే అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీనికి ప్రత్యేక అర్థాలు వెతికే ప్రయత్నం జరుగుతోంది. ఈ అన్ని పరిణామాలు కలిపి చూస్తే రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. అయితే తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా సుమారు 2.5 సంవత్సరాల కాలం మిగిలి ఉంది. ఈ సమయంలో పార్టీని విడిచి వెళ్లడం రాజకీయంగా రిస్క్ గా మారవచ్చు. అందువల్ల ఆయన వంటి నేతలు తక్షణం కాకుండా ఎన్నికల సమయం దగ్గర పడే వరకు పరిస్థితులను గమనించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాది రాజకీయాల్లో మార్పులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. అదే సమయంలో నేతలు తమ భవిష్యత్తు దిశను నిర్ణయించుకుంటారు. ఇది కేవలం రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రమే కాదు, కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న ఇతర నేతలు కూడా ఇలాంటి ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వారు తమ రాజకీయ ప్రయోజనాలను బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ సంకేతాలు భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ అంతర్గత అసంతృప్తి పెరిగితే అది రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షించడం ద్వారా తన బలం పెంచుకోవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా సాగుతాయో చూడాలి. అసంతృప్త నేతలు పార్టీని విడిచి వెళ్లే దిశగా అడుగులు వేస్తారా, లేక పార్టీ నాయకత్వం వారిని సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తుందా అన్నది కీలక అంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ప్రతి చిన్న పరిణామం కూడా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.